హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. ఐ థింక్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటున్నారు. డేటా ఇంజనీర్ విత్ డిఫరెంట్ లోగోస్తో ఒక స్క్రీన్ చూపిస్తున్నారు. ఏంటా అని క్యూరియస్గా ఉన్నారు కదా. ఎస్, మీరు అనుకున్నదే. దట్ ఈస్ కాల్డ్ డేటా ఇంజనీర్. సో ఏంటండి డేటా ఇంజనీర్ స్పెషల్ ఏంటండి ఈరోజు అంటే, డేటా ఇంజనీర్ అనే ఒక రోలు ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత చాలా పాపులర్ అయింది. ఏ విధంగా పాపులర్ అయింది అంటే, శాలరీ విషయంలో పాపులర్ అయింది. అంటే శాలరీ విషయంలో ఏ విధంగా అంటే, ఈ డేటా ఇంజనీర్ 1 year ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారనే ఒక విశ్లేషణ మా ముందుకు వచ్చింది. ఎక్స్పీరియన్స్ ఉన్న డేటా ఇంజనీరు 6 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. 2 years ఉన్న డేటా ఇంజనీరు 14 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. సో ఎందుకండి ఇంత డిమాండు డేటా ఇంజనీర్కి? మిగతా టెక్నాలజీస్కి లేదా అంటే లేదనే చెప్పాలి. సో మీ అందరి క్వశ్చన్స్ని నివృత్తి చేయడానికి మా టెక్నికల్ టీం ఒక చిన్న విశ్లేషణ చేసింది. స్కూల్లో వాళ్ళు కనుక సెర్చ్ చేశారు, ఏ విధంగా డేటా ఇంజనీర్ 2 years ఎక్స్పీరియన్స్ శాలరీ ఎంత అని సెర్చ్ చేస్తే వాళ్ళకి ఈ విషయాలు బయటకు వచ్చినాయి. ఇన్ ఇండియా ఏ డేటా ఇంజనీర్ విత్ 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కెన్ ఎక్స్పెక్టెడ్ టు ఎర్న్ అరౌండ్ 7 to 13 lakhs per year అని ఒక విశ్లేషణలో బయటకు వచ్చింది. మాకు ఇంకా గూగుల్లో అయినా నమ్మకం రాలా, అసలు నిజంగా డేటా ఇంజనీర్కి ఇంత శాలరీ వస్తుందా సార్. హైలీ పెయిడ్ entry level data engineer salary starting out in a data engineering can be quite lucrative, especially when compared to other technology fields. In 2024 the data engineer salary entry level in India is estimated to range from 6 lakhs to 9 lakhs annually. సో ఐ థింక్ మేము ఏదైతే చెప్పామో ఇక్కడ గూగుల్లో 17 September 2024 యొక్క డేటాను బట్టి మేము నిర్ధారించుకున్నది డేటా ఇంజనీర్ రోల్కి అంత శాలరీస్ ఉన్నమాట నిజమే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.